బుటలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. 16 నెలల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. డెలివరీ చేసిన వైద్యులు ఆపరేషన్ అనంతరం కడుపులో బట్టను మర్చిపోయి తాపీగా కుట్లు వేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో నవ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. దీంతో స్కానింగ్ లో కడుపులో బట్ట ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం నవ్యశ్రీకి సర్జరీ చేసి బట్టను తొలగించారు. క్లాత్ ను బయటకు తీస్తుండగా వీడియో తీశారు. ఈ విషయం డాక్టర్ల నవ్యశ్రీ కుటుంబ సభ్యులతో చెప్పడంతో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరుపై మండిపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. 16 నెలల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. డెలివరీ చేసిన వైద్యులు ఆపరేషన్ అనంతరం కడుపులో బట్టను మర్చిపోయి తాపీగా కుట్లు వేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో నవ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. దీంతో స్కానింగ్ లో కడుపులో బట్ట ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం నవ్యశ్రీకి సర్జరీ చేసి బట్టను తొలగించారు. క్లాత్ ని బయటకు తీస్తుండగా వీడియో కూడా తీశారు. ఈ విషయం డాక్టర్లు నవ్యశ్రీ కుటుంబ సభ్యులతో చెప్పడంతో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరుపై మండిపడుతున్నారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. 16 నెలల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. డెలివరీ చేసిన వైద్యులు ఆపరేషన్ అనంతరం కడుపులో బట్టను మర్చిపోయి తాపీగా కుట్లు వేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాతా శిశు సంరక్షణ కోసం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు గాను అంటే ప్రైవేటు డాక్టర్లు డబ్బుల కోసమే ప్రసవాలు చేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకున్నప్పటికీ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో 16 నెలల క్రితం ఒక సిజేరియన్ నిమిత్తం ఒక గర్భవతి డెలివరీ నిమిత్తం రాగా సిజేరియన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సిజేరియన్ చేసిన తర్వాత ఆ మహిళ కడుపులో ఒక క్లాత్ మర్చిపోవడం జరిగింది. ఏదైతే బట్ట క్లాత్ మర్చిపోయి మళ్ళీ కుట్లు వేసేసి ఆ మహిళను పంపించేశారు. తాజాగా ఆ మహిళకి కడుపులో తరచూ నొప్పి రావడంతో వేములవాడ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సంప్రదించగా స్కానింగ్ జరిపిన వైద్యులు ఆ మహిళ కడుపులో ఒక బట్ట ఉండడం గమనించి వెంటనే మహిళ కడుపులోంచి ఆ బట్ట క్లాత్ ని తీసేయడం జరిగింది. అంటే ముమ్మాటికి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో కూడా మనము పలు చోట్ల ఇలాంటి ఘటనలు అంటే మహిళ కడుపులో కత్తెరలు మర్చిపోవడము ఇలాంటి ఘటనలు కూడా చేస్తున్నాయి. తాజాగా ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో కలకలం రేపుతుంది అని చెప్పుకోవచ్చు.
రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. జగిత్యాలకు వచ్చే సార్ అక్కడ నమ్మికొండ కాడ ఉన్నప్పుడు జగిత్యాలకు వచ్చే 9 నెలలు అక్కడనే చూపించుకున్నా సార్. 9 నెలలు చూపించుకున్న డెలివరీ కూడా అక్కడనే అయినా సార్. డెలివరీ అయినాక నెల నుంచెల్లే ఇట్లా కడుపులో నొప్పి లెక్క భరించుకుంటూ వస్తున్నా సార్. అసలు ఏమైతుంది, అసలు అన్నం అరగడం లేదు. వేరే హాస్పిటల్ పోయినాం సార్. వేరే హాస్పిటల్ పోతే దాంట్లో స్కానింగ్ తీస్తే ఇట్లా గడ్డలాగా ఏర్పడుతుంది, దాంట్లో క్లాత్ పెట్టి మర్చిపోయారు అని చెప్పింది సార్. ఇక నాకు ఇక్కడ అడ్మిట్ చేసి నాకు సిజేరియన్ కూడా అయింది సార్. దాంట్లో క్లాత్ పెట్టి మర్చిపోయారు సార్.